యెహోవాయందు నమ్మికయుంచి మేలు చెయ్యుము. దేశమందు నివసించి సత్యముననుసరించుము. 37వ కీర్తన 3వ వచనం. అప్పుడు నీవు దేశమందు నివసించుదువు, నిశ్చయముగా నీకు ఆహారము అనుగ్రహించును. నమ్మిక ఉంచటం, క్రియలు చేయటం అనే ఈ 2 మాటలు కలిసి ఉన్నప్పుడే, అది కూడా పరిశుద్ధాత్ముడు పెట్టిన క్రమంలో ఉన్నప్పుడే వాటికి సార్థకత ఉంటుంది. ముందుగా మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం పని చెయ్యాలి. దేవునిలో నమ్మకం ఉంచటమనేది మనలను పరిశుద్ధ కార్యాల కోసం సిద్ధపరుస్తుంది. మనం మేలు కోసం అంటే సత్క్రియల కొరకు దేవునిలో నమ్మకం ఉంచుతున్నాం. ఆ తరువాత మేలు చేస్తున్నాం. అంటే దేవునిలో ఉంచిన నమ్మకం బట్టి సత్క్రియలు చేస్తున్నాం. మనం దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి నిశ్శబ్దంగా ఒక మూల కూర్చుండిపోము కాని, ఆత్మలో ప్రేరణ పొంది లేచి ప్రభువు మన ద్వారా కార్యాలు చెయ్యాలని సిద్ధపడతాం. ఆందోళన చెందుతూ చెడ్డ కార్యాలు చెయ్యటం కాదు కాని, ప్రభువులో నమ్మకం ఉంచి మంచి కార్యాలు చెయ్యటమే మన పని. కార్యాలు చెయ్యకుండా నమ్మకం ఉంచటం కాని, నమ్మకం ఉంచకుండా కార్యాలు చేయటం కాని మనకు వద్దు. మనం దేవునిలో నమ్మకం ఉంచి మేలు చేస్తూ దేశంలో నివసిస్తున్నాం. లేకపోతే మన విరోధులు మనలను దేశం నుండి వెళ్లగొట్టడానికి ప్రయత్నించేవారే. మనం ఐగుప్తులోనికి వెళ్ళం, కాని ఇమ్మానుయేలు దేశంలోని నిలిచి ఉంటాం. అదే మనకు దేవుని అనుగ్రహ సమృద్ధి. నిబంధన ప్రేమలు గల కనాను దేశం. ప్రభువు శత్రువులు తాము అనుకున్నంత సులువుగా మనలను వెళ్లగొట్టలేరు. వాళ్లు మనలను బయటకు త్రోసివెయ్యలేరు. మీ వల్ల మాకు లాభం లేదు కాబట్టి మీరు బయటకు పొండి అని మనతో చెప్పలేరు. దేవుడు మనకు ఎక్కడైతే ఒక పేరు, ఒక స్థానం ఇస్తాడో అక్కడే మనం ఉంటాం. సరే, ఇంతవరకు బాగానే ఉంది. కాని మన అవసరాలు తీరేదెలా? ఏమీ కంగారుపడనవసరం లేదు. దేవుడు తన వాగ్దానంలో నిశ్చయముగా అనే మాటను ఉంచాడు. దేవుడు సత్యవంతుడు అనే మాట ఎంత నిజమో, ఆయన తన ప్రజలను పోషిస్తాడు అనే మాట కూడా అంతే నిజం. ఆయనలో నమ్మకం ఉంచి సత్క్రియలు చేయటం ప్రజల బాధ్యత. వారి నమ్మకం ప్రకారం వారి ఎడల గొప్ప క్రియలు చేయటం దేవుని బాధ్యత. కాకుల ద్వారా కాకపోయినా, ఓబజ్జా ద్వారా కాకపోయినా, విధవరాలి ద్వారా కాకపోయినా ఏదో విధంగా వారు పోషించబడతారు. అనవసరమైన భయాల్లారా, నాలో నుండి బయటకు పొమ్మని యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను.